39లో 7 పోయారు, ఉన్నది 31, 32 లేదు 30కి వస్తారు. ఇంకా వాళ్ళని పెట్టుకుని ప్రతిపక్షంలో కూర్చునేటప్పుడు బీజేపీగా ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుందా, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చేసి బీజేపీలో పెట్టుకుంటే అంటే కలిసి విలీనం చేసుకుంటే రేపటి నుంచి బీజేపీ ఉనికి కోల్పోతుంది. ఒకవేళ ఓకే మీరు అన్నట్టు విలీనం దిశగా అడుగులు పడవు బీఆర్ఎస్ అని అనుకుందాం, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ మధ్యన బీజేపీ మీద విమర్శలు తగ్గించారు. ఇంతకుముందు మాట్లాడితే మోడీ వస్తే ఈడీ వస్తుంది అని విమర్శించిన కేటీఆర్ కూడా ఈ మధ్యన ఆ తరహా విమర్శలు చేయట్లేదు. ఎందుకంటే ఓకే కవిత జైల్లో ఉన్నారనో కారణం ఏదైతేనో. ఒకవేళ ఎన్డీఏలో చేరే ఆలోచన లేదంటే పొత్తు పెట్టుకునే ఆలోచన ఆ దిశగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది ఒక నెల 2 నెలలు పోతే తెలుస్తుంది. ఎందుకు చేయాలంటే అక్కడ అధికార పక్షం కాంగ్రెస్, దాన్ని తిట్టాలా బీజేపీని తిట్టాలా. వీళ్ళు జాతీయ రాజకీయాలకు పోదాం అనుకున్నప్పుడు మోడీ మీదకి వెళ్ళారు. ఎందుకని అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం కాదు జాతీయ స్థాయిలో, అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ మీదకి వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నేల విడిచి సాము చేసామని అర్థమైంది. జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మహారాష్ట్ర రాష్ట్ర ఇవన్నీ సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి ఆ ఒరిస్సా కానీ అవన్నీ చాలా ఏరియాలకి తగలేశారు. సంపాదించిన దాంట్లో ఆ పైత్యం ప్రదర్శించారు, దాని ఇంపాక్ట్ ఉన్నది పోయింది. అంటే ముందు ఎంటకెళ్ళి తర్వాత రచ్చగెళ్ళి అంటారు.